శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరం వచ్చేసింది. మనందరిలో కూడా కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి? మన రాశి మేషరాశి కదా, మన రాశి మిథున రాశి కదా, మన రాశి తుల రాశి కదా, లేదా మన రాశి మకర రాశి కదా. ఈ రాశికి ఇప్పటి వరకు ఉన్న మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయా పోవా? ఇంకా ఈ సంవత్సరంలో కూడా ఇంకా ఏమన్నా కష్టాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయా అనేది చాలా మందిలో ఒక ఉత్సుకత. మనము తెలుసుకోవాలి అని. నిజానికి ప్రతి సంవత్సరము కూడా ఉగాది నుంచి మరుసటి సంవత్సరం ఉగాది వరకు మనము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి చాంద్రమానంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి విషయం. మరి ఈ కొత్త సంవత్సరం మారంగానే మనకి ఇలాంటి ఆశలు ఎందుకు వస్తాయి? ఉగాదికే రావాలి కదా అంటే, ఎప్పుడైతే సంవత్సరం మారుతుందో ప్రతి వారికి కూడా ఒక ఆశ కలుగుతుంది. మనము ప్రతినిత్యము వాడుకునేది ఇంగ్లీష్ క్యాలెండర్. పండుగలు చేసుకునేది, పుట్టినరోజులు చేసుకునేది, అలాగే మంచి రోజులు చూసుకోవాలి అనుకునేది, ఇవన్నీ కూడా చాంద్రమానం ప్రకారంగా చేసుకుంటూ ఉంటాం. కానీ మనకి అంత ఓపిక ఉండదు. మళ్ళీ ఉగాది వరకు ఆగి అప్పుడు మళ్ళీ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి అంటే అప్పుడు తెలుసుకుందాం తెలుగు సంవత్సరం ప్రకారం, ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఇప్పుడు తెలుసుకుందాం అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి ప్రతిరోజు జాతకం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది అని. చాంద్రమానం అనగానే చంద్రుడి యొక్క గమనము నుంచి మనము ఫలితాలు తీసుకుంటాం. అది జనవరి 1 అయినా, లేదా జనవరి 10 అయినా, జనవరి 20 అయినా, ఏ తేదీ అయినా కూడా ఆ రోజున్నటువంటి గ్రహస్థితిని బట్టి దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు, అలాగే నిర్దేశ సమయం ప్రకారం ఒక నెల రోజుల 45 రోజుల ఈ విధంగా సంచారం చేసే గ్రహాలు, వాటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని మనము ఈ జ్యోతిష్యాన్ని చెప్పుకోవచ్చు. అందువల్ల కూడా కొత్త సంవత్సరం మారంగానే ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆ కారణంగానే 2026వ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది జనవరి 1వ తేదీన ఉన్నటువంటి గ్రహస్థితుల ఆధారంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానిని బట్టి మనము ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. ఈ దీర్ఘకాల సంచార గ్రహాలు వాటి నిర్దేశిత కాలం అయిపోగానే మారిపోతాయి. కాబట్టి అలా మారిపోయినప్పుడు వాటిని పరిగణనలోనికి తీసుకొని ఆ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేది చెప్పుకుంటాం. ఆ క్రమంలోనే 2026వ సంవత్సరంలో అత్యద్భుతంగా ఎవరికి ఉన్నది, ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నటువంటి రాశులు ఏ ఉన్నాయి అని ఒక్కసారి విశ్లేషణ చేస్తే మిథున రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే గురువు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. ఈ గురు గ్రహం వల్ల జీవితాలు ఎంతగా పండింపబడతాయో, ఎంతగా ప్రకాశింపబడతాయో, ఎంతగా ఉద్ధరింపబడతాయో అవి అనుభవించిన వారికి తెలుస్తాయి. గురువు గారి యొక్క స్థితి జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో ఉంటుంది. వక్రించి ఉన్నారు వారు మిథున రాశిలో. అయినప్పటికీ కూడా మళ్ళీ మార్చి 7వ తేదీన వక్రం విడిపోయి రుజు మార్గంలో సంచరిస్తూ జూన్ 1వ తేదీ నాటికి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నారు. అంటే మిథున రాశి వారికి గురువు యొక్క స్థితి ఎంత అద్భుతంగా ఉంది అంటే రాశిలోనే ఉన్నారు కదా. ఇది ఒక కారణము. మొదటి 6 నెలల కాలము మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కేతువు గారి యొక్క సంచారము తృతీయంలో ఉంది. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. ఈ రాహు గారి వల్ల గాని, శని గారి వల్ల గాని నవమ దశమ స్థానాలలో సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి వాటి వల్ల పెద్ద గొప్ప ఫలితాలు అయితే లేవు. కానీ గురువు గారి వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉండగా కేతు వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మరి సంవత్సరం పొడుగుతా ఉన్నాయా అంటే ఇక్కడ 6 నెలల కాలం చెప్పుకుంటున్నాం మనం. జూన్ 1వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో. అలాగే డిసెంబర్ 8వ తేదీ వరకు కేతువు యొక్క సంచారము సింహరాశిలోనే ఉంటుంది. ఇది చాలండి. అత్యద్భుతమైన ఫలితాలు కేతువు నుంచి అయితే వచ్చేస్తున్నాయి సంవత్సరం అంతా. మొదటి 6 నెలల కాలంలో గురువు గారి మటుకు రాశిలోనే ఉన్నారు. తరువాతి 6 నెలల కాలము చెప్పాలంటే అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో ఉన్నారు. దీని తదుపరి
ఇక డిసెంబర్ 31వ తేదీ అంటే నవంబర్ డిసెంబర్ 2 నెలలు మళ్ళీ తిరిగి సింహరాశిలోకి వెళ్తున్నారు. అంటే సంవత్సరంలో 3 సార్లు మారుస్తున్నారు వరుసగా. రాశిలో ఉన్నప్పుడు సన్మాన సత్కారాలు అందుకుంటారు, అలాగే భోగభాగ్యాలు అనుభవిస్తారు, రాజసం ఉంటుంది, ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఇక ఇతరత్ర గ్రహాల యొక్క సంచార ఫలితంగా వీరికి అన్ని పనులు అయిపోతాయి. గురువుగారు ఇచ్చేటటువంటి గురువుగారు ఇస్తూ ఉన్నారు, శుభకార్యాలు ఇస్తున్నారు, చదువు ఇస్తున్నారు, కీర్తి ప్రతిష్టలు ఇస్తున్నారు, అలాగే సంతాన భాగ్యాన్ని ఇస్తున్నారు, సంతాన అభివృద్ధిని ఇస్తున్నారు, స్థిర చరాస్తుల్ని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, అన్నిటినీ ఇస్తున్నారు. ద్వితీయంలో ఉన్నప్పుడు మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్నారు కదా గురువుగారి యొక్క స్థితి, అక్కడ కూడా వాక్ ఇస్తున్నారు, పరపతిని ఇస్తున్నారు, దూర ప్రాంత ప్రయాణాలను ఇస్తున్నారు, రుణభారాలను తగ్గిస్తున్నారు. ఎన్ని రకాలుగా మీరు శుభకార్యాల ప్రస్తావన చేస్తూ ఉంటారో వాటిట్లలో మీరే ప్రథమ పాత్ర వహించి చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా అవన్నీ కూడా సమర్థవంతంగా మీరు నిర్వహించేటట్టుగా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. మరి తృతీయంలోకి వచ్చేసరికి 2 నెలల కాలం, చివరి సంవత్సరంలో చివరి 2 నెలల కాలంలో అంతగా బాగలేదు, కానీ 10 నెలలు నిండా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు కదా. అలాగే సంవత్సరం పొడుగుతా కేతు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు కదా. దాన ధర్మాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. మనస్సు దృఢ సంకల్పంతో ఉంటుంది, ఎప్పుడు మీకు అలాంటి పరిస్థితి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మనోబలాన్ని పెంపొందించుకుంటారు. ఏ సమస్య వచ్చినా కాస్త నిలుపు నిదానంగా ఆలోచిస్తారు, బంధువర్గ ఆదరణ చాలా పెరుగుతుంది. ఇంత అత్యద్భుతమైన ఫలితాలు కేతువు గారి వల్ల ఉంటున్నాయి. అంటే మిథున రాశి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే యోగా చెయ్యండి, శనిగ్రహ స్తోత్రాలు, దుర్గా నామము చేసుకుంటూ ఉండండి. మిగతా విషయాలలో మీకు ఏదైనా చిన్నపాటి అనాదరణ ఉన్నా కూడా అది చక్కగా తొలగిపోయి ప్రశాంత జీవితంతో అభివృద్ధి పదంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.